అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఈరోజు రాజుగారితో ఉన్నాను. రాజుగారి ఫామ్లో ఉన్నాము, హెర్బావల్లి ఫామ్లో. సో చాలా తిరిగామన్నమాట. చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాము. మనం సిటీలో ఉండి ఒకసారి ఇక్కడికి వస్తే అసలు ఇక్కడే ఉండాలి అనిపించేంత అంత మంచి గాలి, ఫ్రెష్ ఎయిర్, మనసు కూడా పీస్ఫుల్గా ఉంది. మరి మీరు చూస్తున్నట్లయితే చక్కగా పనస చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పనసకాయని మనం తినడానికో లేకపోతే కొత్తగా బిర్యానీలు చేసుకోవడానికో వేటికి మాత్రమే అంటే అలా వాడతారని మాత్రమే తెలుసు. కానీ పనస చెట్టు నుంచి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది తయారు చేస్తారు. మరి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయో ఈరోజు అడిగి తెలుసుకుందాం రాజుగారిని. నమస్కారం అండి. మీ ఫామ్లో ఎవరైనా కొంచెం డిప్రెస్డ్, ఇప్పుడు థెరపీలు లేకపోతే అంటూ ఉంటారు కదా, ఒక్క 2-3 రోజులు ఇక్కడికి వస్తే అన్ని థెరపీస్ ఏం అక్కర్లేదన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మరి ఈ పనస చెట్టు అంటే పనసకాయలు తినడం, పనస తొనలు తినడమే అందరికీ తెలుసు. అవునండి. పనస చెట్టుతో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఔషధోపయోగాలు అనేకం ఉన్నాయమ్మా. కేరళలో ఒక ఆయన ఈ పచ్చికాయలు కోసి ముళ్ళు కొద్దిగా చెక్కి దాన్ని పౌడర్గా చేసి షుగర్ మీద పనిచేస్తుందని ప్రూవ్ చేశాడమ్మా ఆయన. ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు దాన్ని మన ఆహారంతో కలిపి కానీ లేక డిఫరెంట్గా అంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే షుగర్, ఇన్సులిన్ నుంచి బయటపడుతున్నారు. డయాబెటీస్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఒక అద్భుతమైన మెడిసిన్. ఆయన మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి పేటెంట్ తీసుకోవడం, మోడీ గారితో ఒక ఇంటర్వ్యూ, మోడీ గారికి కూడా ఆ మెడిసిన్ ఇవ్వడం, అంటే అది ఒక శాంపిల్గా అలాగా. అంటే మోడీ గారికి మెడిసిన్ ఇచ్చారంటే మోడీ గారికి షుగర్ ఉందనుకుంటారు. అలా కాకుండా మోడీ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఆయన పనస చెట్టు నుంచి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు ఆయన. అదేవిధంగా ఆకుకు కూడా ఒక లక్షణం ఉంటుందమ్మా. దాని గింజ సెపరేటు, కాయకి సెపరేటు. దీన్ని నిజంగా చెప్పాలంటే వెజిటబుల్ మీట్ అనొచ్చమ్మా. ఇది ఎన్వి తినే వాళ్ళకి, నాన్ వెజిటేరియన్, మటన్లో ఎన్ని రకాల కూరలు ఉన్నాయో అన్ని రకాల కూరలు పనసకాయతోటి చేసుకోవచ్చమ్మా. చాలా హై వాల్యూస్ ఉంటాయి, ప్రోటీన్ కానీ విటమిన్ కానీ అన్నీ కూడా. అలాగే మీరు వెజిటేరియన్స్ కూడా దీంతో కరెక్ట్గా చేసి తినిపించగలిగితే మటన్ లాగా మటనే అనుకుంటారు. ఏది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా దీని కూర వండి పెడితే అది మటన్ అనుకుంటారు అనమాట. అంత బాగుంటుంది. ఆ విధంగా దీన్ని ఫుడ్గా ఇవాళ స్టార్ హోటల్స్లో విపరీతంగా వాడుతున్నారమ్మా. అంటే నాన్ వెజిటేరియన్ ఎవరైతే తినరో, వెజిటేరియన్లో మంచి ఫుడ్, వాల్యుబుల్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళకి పనసకాయ కూరలు అనేక రకాలుగా ఫ్రైలు, పులుసులు, ఇగుర్లు, అలాగే డ్రై చేసి కూడా దాన్ని అనేక మిక్స్డ్ వెజిటబుల్లోని బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, వెజ్ ఫ్రైడ్ రైస్లో కూడా దీన్ని పీసులు వేస్తారమ్మా. బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ముక్కలు కోసి, దీనికి వాతం ఎక్కువ కాబట్టి దీనికి పసుపు రాసి పొట్టు కింద కొట్టి పనసపొట్టు కూర అని, మ్యారేజ్ ఉంటే పనసపొట్టు కూర లేకుండా మ్యారేజ్ ఉండేది కాదమ్మా. ఇప్పుడు మ్యారేజ్లు అన్ని సీజన్లోనే చేస్తున్నారు. అప్పుడు ఆషాఢ మాసానికి ముందర కానీ తర్వాత కానీ ఎక్కువగా మ్యారేజ్లు అయ్యి ఆ టైంలో పనసపళ్ళు, మామిడి పళ్ళు, పైనాపిల్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉండేవి. ఆ వడ్డంలో కూడా చక్కగా స్వీట్లతో పాటు ఫ్రూట్స్ కూడా తినిపించేవారు. ఇప్పుడు అన్ని సీజన్లోనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ సీజనల్ ఫుడ్ అనేది మిస్ అవుతున్నాము. ఈ ఆకు కూడా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ ఆకు మీరు ఫ్రంట్ బ్యాక్ 2 భాగాలు ఉంటాయి కదా, దీని వెనక వైపున కనుక ఆముదం రాసి పెనం మీద వేడి చేసి మీరు బాయిల్స్ వస్తాయి కదా, కురుపులు అంటాం, దానికి అంటించారనుకోండి పగిలిపోయి పస బయటకు వచ్చి తగ్గిపోతుంది. అదే బాయిల్కి ముందు వైపు ఆముదం రాసి వేడి చేసి అతికి పెడితే అణిగిపోతుంది, పగలదు. ఒకే ఆకు, వెనక వైపు లక్షణం డిఫరెంట్, ముందు వైపు లక్షణం డిఫరెంట్. అలాగే దీంట్లో పాషాణాలు అని ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. ఆర్సినిక్ అంటాం కదా, చాలా కఠోరమైన విషయం. దాని రుచి ఎవరో చెప్పలేకపోయారు, నోట్లో పెట్టుకున్న వెంటనే చనిపోయారు అంటారు కదా. అటువంటి పాషాణాలు 9 ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. నవపాషాణాలు అంటారు. ఈ నవపాషాణాల్లో ఏదైనా సరే మందు తినటం వల్ల వికటించింది అనుకోండి, అంటే కొంచెం ఒళ్ళు వాయడం, ఉబ్బటం రకరకాలుగా వస్తాయి. అటువంటిప్పుడు ఏంటంటే దీని వేరు యొక్క కషాయం, దీన్ని రూట్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి దాన్ని డికాక్షన్గా పెట్టుకుని ఒక 4 రోజులు ఉదయం పూటలు తాగితే అంత కఠోరమైన విషం యొక్క పాషాణం విషం కూడా విరుగుడైపోతుంది. అంత విషాలని విరగటంలో దీని వేరుకి అంత శక్తి ఉందమ్మా. అలాగే దీని గింజ ఉంటుంది. అందరూ కూడా పనస ఇష్టం అని తింటూ ఉంటారు. కానీ ఆహారం తిన్న తర్వాత మాత్రమే పనస తొనలు తినాలి.
ఎంటీ స్టమక్ తోటి తింటేనమ్మా సరిగ్గా అరగవు. కానీ చాలా స్వీట్గా ఉన్నాయి, ఎక్కువ స్వీట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ వాళ్ళకి పనిచేయదు. పచ్చికాయ కానీ కూర కానీ పౌడర్ కానీ షుగర్ వాళ్ళకి ఒక అమృతంలా పనిచేస్తుంది. అదే అసలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పండిన తర్వాత పనిస్తోనలో అసలు షుగర్ వాళ్ళు తినొద్దు అంటారు, కానీ అదే పచ్చిగా ఉన్నప్పుడు మెడిసిన్గా పనిచేస్తుంది. అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంది కదమ్మా. తర్వాత అంటే ఫ్రూట్లో ఉన్నది డైరెక్ట్ షుగర్ కాదు, ఫ్రక్టోజు సుక్రోజు అంటారు ఫ్రూట్లో ఉన్న షుగర్ని. మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా, ప్రోటీన్స్ హైయెస్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. గింజలో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది. గింజను కాల్చుకుని తింటాం మేము, చాలా బాగుంటుంది. మంటలో కాల్చుకుని సాయంత్రం క్యాంప్ ఫైర్లో కూర్చున్నప్పుడు అది ఊసగుచ్చి అక్కడే చక్కగా కాల్చుకుని తింటా ఉంటే అది చాలా కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. మెడిసినల్ యూజ్, మీకు హై ప్రోటీన్ తిన్నట్టు అనమాట అది తింటే, కాయ కానీ గింజ కానీ. అదే తొన తినాలి అంటే కనుక మీరు కంపల్సరీగా ఆహారం తీసుకున్న తర్వాతే తినాలమ్మా, పరగడుపుని తినకూడదు. అలాగే పడుకున్నప్పుడు తినొచ్చు. ఇదే పనసతంలో ఇష్టమని ఒక అరకాయో కాయో తినేశాడు, కడుపులో నొప్పి వచ్చింది, ఒక స్పూన్ నువ్వుల నూనె అలా తాగిన వెంటనే అరిగిపోతున్నాం. ఒక పచ్చికాయ కోసాం గమ్మున ముగ్గట్లా. పూర్వం ఏం చేసేవారంటే ఆ ముచ్చికి దగ్గర చిన్న హోల్ చేసి కొద్దిగా నువ్వుల నూనె పోసేవారు, 2 రోజుల్లో ముగ్గిపోయేది. అలాగే బాగా ఇష్టం అని తింటున్నాడు, ఎక్కువ తింటున్నాడు, అతనికి ఆఖరి 2 తొనలు నువ్వుల నూనెలో ముంచి ఇచ్చేవారమ్మ తినమని పెద్దవాళ్ళు. అవి తిన్న వెంటనే కాయ తిన్నా కూడా 2 గంటల్లో అరిగిపోయేది. దానివల్ల కడుపు రావడం కానీ అజీర్ణం చేయడం, విరోచనాలు అవడం ఇలాంటివి ఏమీ జరగకుండా. అంటే మన పూర్వీకులు ప్రతి ఆహారానికి విరుగుడు, అది ఎలా అరుగుతుంది. సపోజ్ వేరుశనక్కాయలు తిన్నాం, ఇష్టమని బాగా తిన్నాడు, అరగదేమో అని ఇంత బెల్లం ముక్క, దానికి విరుగుడమ్మ, దాంతో కలిపి కూడా తింటూ ఉంటారు. అలాగా ప్రతిదానికి ఈ ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మెడిసిన్గా ఉపయోగపడుతుంది. బాగా సన్నగా చిక్కిపోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా, మజిల్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైలీ భోజనం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం పనసతంలో కనుక తింటే ఒక 2-3 నెలలు 6 నెలలు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. 6 నెలల్లో కంటిన్యూగా తింటే వెయిట్ పెరుగుతారు, ప్లస్ మజిల్ ఫామ్ అవుతుంది, మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఇలాగా అనేక రకాలుగా మనకి, అంటే మనం పళ్ళ మొక్కగానే చూస్తాం వీటిని, పళ్ళ మొక్కగా కాకుండా మనం మెడిసినల్ వాల్యూస్ చూస్తే కనుక అనేక రకాలుగా ఈ పనస అనేది ఉపయోగపడుతుందండి. ఇంకొకటి ఏంటంటే దీని ఆకు పెద్దగా ఉంటుంది, 365 రోజులు పచ్చగా ఉంటుందమ్మా. ఆకురు ఆలుస్తానే ఉంది, కొత్తది వస్తానే ఉంది. కాబట్టి హైయెస్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి ప్లాంట్లో పనస చెట్టు కూడా ఒకటి. రాలిపోయేటప్పుడు కూడా చూడండి ఎర్రగా ఉంది, కానీ ఎక్కడ ఎర్రగా అయిపోయింది, ఎండిపోలేదు, ఇలానే ఉంది. అలాగా 365 రోజులు కూడా పచ్చగా ఉండే చెట్టు పనస చెట్టు అండి. మనం అందుకే చూడండి మా గెస్ట్ హౌస్ చుట్టూరు పనస చెట్లు. మీరు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటే ఆ పచ్చదనం అనేది మన కంటికి ఒక అట్రాక్షన్ అమ్మ. అది మనకి తెలియకుండానే మన మనస్సు కానీ మన బ్రెయిన్ ఇవన్నీ కూడా ప్రశాంతంగా అయిపోతాయి తెలియకుండానే. ఈ పచ్చదనంలో ఉన్న భగవంతుని సృష్టిలో ఆకు పచ్చదనానికి ఉన్న అద్భుతమైన అట్రాక్షన్, దాని యొక్క థెరపీ అమ్మ. మీరు చెప్పారు కదా ఇక్కడ ఉంటే అన్ని రకాలుగా బాగుంటుందని. ఆ థెరపీ ఏంటంటే కంటికి ఇంపుగా ఉంటుందన్నమాట, ఆనందంగా చూస్తాం, మనకి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ప్రశాంతత ఆ విధమైన పచ్చదనం అనేది ప్రకృతిలో అంత ఇంపార్టెంట్ అమ్మా. అందులో ఆక్సిజన్ హైయెస్ట్ ఇచ్చే ప్లాంట్స్లో పనస కూడా ఒకటి. ఇన్ని రకాలైన ఉపయోగాలు పనసలో ఉంటాయండి. సో అంటే చెప్పే వాళ్ళు కూడా ఉండాలి. మీరు చెప్పారు ఇందాక, ఇటు ఆకుకి 2 వైపులా 2 ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి. సో ఇవన్నీ మనకేం తెలియదు అనమాట. మనకి ఏం వచ్చినా కానీ ముందు డాక్టర్ దగ్గరికి పరిగెత్తిపోవడం, టెస్టులు చేయించుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి మీ అవసరం కూడా అందరికీ చాలా ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండాలి రాజు గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.